భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 14వ శ్లోకం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. నా మాయలోంచి మీరు బయటపడి, ప్రతిదానికి పరీక్షలు ఉంటాయి కదండి. పుట్టినవాడు డైరెక్ట్ గా పిహెచ్డీకి వెళ్ళిపోడు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏజ్ వైజ్ ఒక 23-24 ఇయర్స్ వచ్చినాయి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ ఆటోమేటిక్ అయిపోవు కదా. కష్టపడి చెయ్యాలి, దానికోసం పరితపించాలి, దానికోసం యుద్ధాలే చెయ్యాలి, సబ్జెక్ట్ ని సొంతం చేసుకోవాలి. అలాగా ఈ శ్లోకం ద్వారా చెప్తున్నది, దైవీ హ్యేషా గుణమయీ, అలౌకికమైనది నా మాయా, త్రిగుణాత్మకమైనది నా మాయా, దాన్ని అధిగమించడానికి సాధన చెయ్యండి అంటున్నారు. ఆయన మాయ ఏంటి అని అంటే, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద మనం పరితపిస్తూ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నదే మాయ. అలాగే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ కి ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి. అందుకే భగవద్గీత ఎప్పుడో పురాతనది, అదొక పురాణంలో కింద లెక్క కాదండి. భగవద్గీత ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మోడర్న్ సైన్స్ ఆర్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మకి తెలియకుండా జరుగుతుందా? అన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఈ లౌకిక ప్రపంచంలో మీరు సాధించి తర్వాత నా దగ్గరికి రావాలి. మీరు ఏమి సాధించకుండా నేనే నా గురించి భజన చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ అంటే కుదరదు అని కూడా క్లియర్ గా చెప్తున్నారు. నా గురించి శోధించి సాధించాలంటే రీసెర్చ్ చేయాలి. యూ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. ఒక ఎగ్జామ్ కోసమే, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకోట ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే దానికోసం అహోరాత్రులు నిద్రలు మానేసి తిండి ఎక్కదు అలా చదువుతారు. ఇంకా కొంతమంది ఏంటంటే మై సబ్జెక్ట్ అయితే బాగుండ్రా అని చదువుతారు. ఆ స్టేజ్ రాకుండా మీ చదువు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే అలా మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే ఆ ఉన్నత స్థాయిలోంచే పరిపక్వత వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఆలోచిస్తారు. అదే పరాప్రకృతి అవుతుంది. హరే కృష్ణ. భజగోవింద స్తోత్రాల్లో ఒక స్తోత్రం ఎంత గొప్పగా అన్వయిస్తున్నారో చూడండి. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం అంటూ 3 దశల్లో మనది జీవితం ఉంటుందండి. బాల్యంలో ఆడుకుంటూ గడిపేస్తాం, యవ్వనంలో చదువులు ఇలా సెటిల్ అవ్వడాలు, అలాగే యువతుల్లో ఒక అయస్కాంతం లాంటి పరిచయాలు ఇలా గడిపేస్తాం. వృద్ధాప్యంలో అయ్యో నేను వృద్ధుడిని అయిపోయేనే, ఇంకా నా పిల్లలు సెటిల్ కాలేదే, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుండు, ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, మనవాళ్ళని ఎత్తుకోవాలి అనే చింతతో బ్రతికేస్తున్నాం. ఇవన్నీ ఒక మాయ లోకం నాయన అంటూ శంకర భగవత్పాదుల వారు భజగోవిందం ద్వారా మనకి చెప్పారు. హరే కృష్ణ.